నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీకి సంచలన లేఖ రాశారు. మరి ఈ లేఖలో కూడా మన రాష్ట్ర గవర్నమెంట్ 420 హామీలు కూడా మరి ఒప్పుకుంది. మరి ఎక్కడ కూడా హామీలు నెరవేర్చలేదు. దాంతోపాటు ఇటు విజన్ 2047 చెప్తుంది. మరి ఎక్కడ కూడా నెరవేర్చలేదు. ఈ రకంగా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుందంటూ కూడా నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లెటర్ రాశారు. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అంటే చెప్పండి, నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోనియా గాంధీకి లెటర్ రాశారు. ఈ లెటర్ సారాంశం ఏంటి? ఈ లెటర్లో ఏం చెప్పడం జరిగింది? దీనిపై ఏం చెప్తారు మీరు? కేంద్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 12 సంవత్సరాల్లో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఉద్యోగాలు తెచ్చిర్రు, ఎన్ని నిధులు తెచ్చిర్రు, ఎన్ని నీళ్ళ కోసం పోరాటం చేసిర్రు, తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నిధుల కోసం ఏనాడైనా కేంద్ర మంత్రిగా ఉండి కేవలము ట్యాంక్ బండ్ మీద ఉత్సవ విగ్రహంలో ఉన్న కిషన్ రెడ్డి గారు శిఖరం లాంటి సోనియా గాంధీ గారిని తెలంగాణ ఇచ్చిన తల్లి ఎలా ఉంటుందో తెలియదు, కానీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి లెటర్ రాయడము, విమర్శించడము ఆయన స్థాయికి తగదని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారిని నేను సూటిగా అడగదలుచుకున్నాను. ఆర్టీవీ ఛానల్ ద్వారా మీరు 42% స్థానిక సంస్థలో రిజర్వేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు చట్టసభలో ప్రవేశపెట్టి కేంద్రానికి పంపితే మీరు నరేంద్ర మోడీ దగ్గర ఎందుకు అడుగుతలేరని సందర్భంగా వారిని సవాల్ విసురుతా ఉన్నాను. అదేవిధంగా మెట్రో రైలు కోసము నిధుల కోసము ఎందుకోసం మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గర మొరబెట్టుకుంటలేరని అడుగుతా ఉన్నాను. అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని కేంద్ర విద్యా వ్యవస్థ పాఠశాలలు కానీ కేంద్ర విద్యాలయాలు కానీ తేవడానికి కిషన్ రెడ్డి గారికి ఎందుకు మరి నోరు మెదపడం లేదని నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఒక శిఖరం లాంటి వ్యక్తిని పెట్టుకొని నువ్వు విమర్శిస్తే పెద్ద నాయకును అయిపోతావు అనుకుంటే కిషన్ రెడ్డి గారు సూర్యుని మీద దుమ్ము వస్తుంది, మీ మీద పడుతుందనే సంగతి తెలుసుకోవాలి. ఇలా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోతే నీకు కేంద్ర పదవి వచ్చేదాని సందర్భంగా అడగదలుచుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశే ఉంటే నువ్వు ఒక గల్లీ లీడర్గానే ఉంటుంటివి. ఇలా తెలంగాణ వచ్చింది కాబట్టి తెలంగాణ కోటలేను కేంద్ర మంత్రి అయిన సంగతి సందర్భంగా మనం చేస్తాను. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలన, 2 సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్చకు సిద్ధమా? ఆర్ట్స్ కాలేజ్ కాడికి వస్తావా, కోటి చౌరస్తా కాడికి వస్తావా? సమయము డేటు నువ్వే ఫిక్స్ చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా సోనియా గాంధీ మీద, గాంధీ కుటుంబం మీద మీరు విషం కక్కుతా ఉన్నారు. గతంలో జనతా పార్టీ ఇట్లే విషం కక్కితే రాజకీయ భూస్థాపితమైన సంగతి సందర్భంగా మనం చేస్తా ఉన్నాడు. గాంధీ కుటుంబంతో పెట్టుకున్న ఏ రాజకీయ పార్టీ మనగడ సాగించలేదన్న సంగతి కూడా ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారిని ఇప్పటికైనా మీరు తెలంగాణ ప్రజల పట్ల విశ్వాసం ఉంటే, తెలంగాణ బీసీల మీద ఏమైనా చిత్తశుద్ధి ఉంటే 42% పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టి అప్పుడు తెలంగాణ ప్రజలు ఇంతో అంత నమ్ముతారు. లేకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణలో మిమ్మల్ని తిరగనియరని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు అవుతుంది. 5 గ్యారెంటీలు కూడా అరకొరగా అమలు చేశారు. ప్రజలందరూ కూడా మోసం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటూ కూడా నిన్న లేఖలో కిషన్ రెడ్డి ప్రస్తావించాడు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లేఖ రాసినా తెలుగులో రాసిరు, సోనియా గాంధీ గారికి ఇంగ్లీష్లో రాయాలి. అంటే ఈయన అజ్ఞానం అక్కడనే బయటపడుతుంది. అంటే కేవలం పత్రికల కోసం, మీడియా అట్రాక్షన్ కోసమే ఆయన లెటర్ రాసిడు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సోనియా గాంధీ గారిని కలిసి, రాహుల్ గాంధీ గారిని కలిసి, మల్లికార్జున్ ఖార్గే గారిని కలిసే అవసరం ఉంటుంది. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మా లోకసభలో ఆపోజిషన్ లీడర్ గౌరవ రాహుల్ గాంధీ గారిని కలవడానికి వీలున్నప్పుడు ఈ లేఖ రాయడం వల్ల అభ్యంతరం దానివల్ల ఏం సాధిస్తారు? కేవలం మీడియా అట్రాక్షన్ కోసమే అది ఇంగ్లీష్లో రాయకుండా తెలుగులో రాసి ఏదో చెనియలు తిని చేతులు దులుపుకునే సామెతగా ఉంది. ఈ లెటర్ల వల్ల ఏమి కాదు. ఈయన లెటర్ రాసిన వల్ల ఏమి ఒరగదు. ఈయన లెటర్ను ఎవరిని పట్టించుకోరు. మా యొక్క నాయకత్వానికి గౌరవ సోనియా గాంధీ గారు కానీ, గౌరవ ఖార్గే గారు కానీ, గౌరవ మా లోకసభలో ప్రతిపక్ష నాయకుడు, దేశానికి ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ తెలంగాణ ప్రేమ శంకించలేనిది. వారు తలుసుకున్నారు కాబట్టి తెలంగాణ ఇచ్చారు. వారు తలుసుకున్నారు కాబట్టి ఇలా తెలంగాణ కోసం వాళ్ళు పోరాడుతున్నారు. వారు
ఇలా 42 రిజర్వేషన్ కోసం మరి రాహుల్ గాంధీ ఏది జిత్తా ఉత్సాదారి ఉత్తా భాగీదారి అని చెప్పడం వల్ల ఆ స్లోగన్ వల్ల తీసుకొని రేవంత్ రెడ్డి గారు ముందుకు పోయిన సంగతి మనం అందరం తెలుసుకోవాలి. మొత్తానికైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరి సోనియా గాంధీకి తెలుగులో లెటర్ రాశారు కాబట్టి మరి అక్కడనే అతని అజ్ఞానం బయటపడింది కాబట్టి మరి ఇటు తెలంగాణపై కూడా మరి బీజేపీ కిషన్ రెడ్డి కూడా కుట్ర పన్నుతున్నారు. మరి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి. మరి అదేవిధంగా ఇటు బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తామని కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. మరి దానికి అనుగుణంగా కూడా పార్లమెంట్ బిల్లు విషయంలో మాత్రం ఇటు మొక్కలడ్డు పెడుతుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చే విషయంలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కృషి చేయాలని కూడా మరి హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో సతీష్ RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.